ఒక చిన్న ఊహ, దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఒక చిన్న ఊహ వస్తేనే మీరు చచ్చిపోయి కాళ్ళు తొక్కేసుకుంటున్నారే. అరే అసలు మీరు 24-25% ఉన్నటువంటి దళిత బిడ్డలు 78 సంవత్సరాల దగ్గర నుంచి మీ కింద బానిసలుగానే బతుకుతున్నారు. వాళ్ళకు ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఏదో ఒక ప్రాసెస్, ఒక చిన్న కోరిక ఒక వ్యక్తి కోరితే ఆ వ్యక్తి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారే. అంటే చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా? చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలు అవుతాయా? చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా? అంటే మిగతా వాళ్ళకి చట్టాలు తెలీదా? మిగతా వాళ్ళు ప్రశ్నించరా? పాపం మీ అంత ఇంగ్లీష్ మాకు రాదా? లేదా మీ అంత నాలెడ్జ్ మాకు ఉండదా? బహుశా మీ అంత మీడియా మాకు లేకపోవచ్చు, లేకపోతే మీ అంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మీ అంత కన్నింగ్ క్యారెక్టర్ మాకు లేకపోవచ్చు. కానీ మా దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉందిగా, మా దగ్గర కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉందిగా, మాట్లాడగలిగిన సామర్థ్యం ఉందిగా. మాట్లాడటం లేదు అంటే అర్థమైంది అంటే మూలిగే నక్క మీద తాటికాయ ఎందుకు వేయటం? ఇప్పటికే చచ్చిపోతున్నారు బాబు కొడుకులు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు, నీళ్లు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఈ ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి అని రోజు బోర్ను ఏడుస్తున్నారు. ఈ మూలిగే నక్కల మీద మళ్ళీ ఏం తాటికాయ వేద్దాంలే అని మాట్లాడటంలా రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రులు నిద్రలు కూడా ఉండవు.